बोधन के सरकारी दवाखाने में रात देर गए डॉक्टर से झगड़े और सरकारी अमले की ड्यूटी में रुकावट डालने के इल्जाम में 2 अफराद के खिलाफ पुलिस ने कार्रवाई की। पुलिस के मुताबिक 21 अगस्त की रात तकरीबन 11:30 बजे कोपरगा गांव से ताल्लुक रखने वाला साइलू और बंडारू ने हॉस्पिटल में एक डॉक्टर से झगड़ा कर रहा था और उनकी ड्यूटी में खलल पैदा कर रहे थे। इत्तला मिलते ही रात की ड्यूटी पर मौजूद ब्लू कोट पुलिस अहलकार फौरी तौर पर हॉस्पिटल पहुंचे। पुलिस ने दोनों अफराद को समझाने की कोशिश की, ताहम पुलिस के मुताबिक उन्होंने ताउन नहीं किया। बादअज़्ज़ा दोनों को पुलिस स्टेशन मुंतकिल किया जा रहा था कि रास्ते में मुबैना तौर पर उन्होंने पुलिस अहलकारों से झगड़ा करते हुए उन पर हमला कर दिया, जिसके नतीजे में एक कांस्टेबल जख्मी हो गया। पुलिस ने दोनों अफराद के खिलाफ मुकदमा दर्ज करते हुए उन्हें रिमांड के लिए अदालत मुंतकिल कर दिया। बोधन टाउन पुलिस ने वाज़ेह किया कि कानून को अपने हाथ में लेने और ड्यूटी अंजाम देने वाले सरकारी मुलाजिमीन पर हमला करने वालों के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी और ऐसे वाक़यात को किसी भी सूरत में बर्दाश्त नहीं किया जाएगा। నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో మన బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు వ్యక్తులు కొప్పర్గకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు రాముల్లా సాయిలు మరియు బండారు వినయ్ ఇద్దరు కూడా హాస్పిటల్లో న్యూసెన్స్ చేస్తూ డాక్టర్ యొక్క విధులకు మరియు అక్కడ సిబ్బందికి కూడా విధులకు ఆటంకం కలిగించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మన యొక్క బీసీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని పోలీసులను తీసుకొస్తున్న సమయంలో వాళ్ళు మన యొక్క కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది। ఈ దాడిలో భాగంగా మన యొక్క కానిస్టేబుల్ యొక్క ఏలుకు దెబ్బ తగిలింది। వాళ్ళని ఇక్కడ పోలీసులను తీసుకొచ్చి వాళ్ళ మీద డాక్టర్ గారి యొక్క కంప్లైంట్తో మరియు అదేవిధంగా మా పోలీసు విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ యొక్క కంప్లైంట్ యొక్క తీసుకొని వారి మీద వారిని కేసు రిజిస్టర్ చేసి వారిని రిమాండ్కి తరలించడం జరిగింది। రిమాండ్ అంటే కోసా కేసు లగాయా బోల్నా అదే మన గవర్నమెంట్ ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగిన ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క విధులకు ఆటంకం కలిగించినా కానీ అదేవిధంగా వారి మీద దాడి చేసినందుకు గాను వారి మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్కు తరలించడం జరిగింది। విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఎవరైనా వారి యొక్క విధులకు ఆటంకం కలిగించినా వారిపై దాడులు చేసినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తుంది। థ్యాంక్ యూ।